కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో దస్తావేజు లేఖర్లు నిరవధిక పెన్ డౌన్ ఆందోళనకు దిగారు. దీంతో జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్ సేవలను సేవా కేంద్రాలకు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరంలో జిల్లా దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జీవోను వెంటనే ఉపసంహరించాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని దస్తావేజు లేఖరులు హెచ్చరించారు. దస్తావేజు లేఖరులను పెన్ డౌన్కు సంబంధించి మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఇక్కడ దస్తావేజు లేఖరులందరూ కూడా పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంతో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలను కూడా ఈరోజు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం జరిగింది. వీళ్ళని అడిగి తెలుసుకుందాం దస్తావేజు లేఖరుల సంఘం నాయకుల్ని. ఏదైతే ప్రభుత్వం వారు జీవో నెంబర్ 396ని రిలీజ్ చేశారో అది వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డాక్యుమెంట్ రైటర్స్ అందరం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదైతే జీవో 396 ఉన్నదో అది పూర్తిగా డాక్యుమెంట్ రైటర్స్ వృత్తికి అన్యాయం చేసేటటువంటి జీవోలా ఉంది. అంచేత లేఖర్లకు ఇంకా రేపటి నుంచి భవిష్యత్తు అనేది ఉండదని చెప్పేసి మేమందరం నిర్ణయించుకున్నాం. ఈ కారణం చేత ప్రభుత్వం వెంటనే జీవో 396 ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ ఆఫీసు బ్యాక్ ఆఫీసు అనేది కూడా అది సరైన పద్ధతి కాదు. అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. మేము ఏదైతే 100 రూపాయలు తీసుకుని డేటా ఎంట్రీ చేస్తున్నామో అదే దాన్నే పీడీ అన్నారు, పబ్లిక్ డేటా ఎంట్రీ అన్నారు. అదే పీపీ విధానం అని చెప్పేసి ఇప్పుడు ఎవరికో ప్రైవేటు కాంట్రాక్టర్స్కి 2000 రూపాయలకి ఇస్తానంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 100 రూపాయలు ఫీజుతో ఏదైతే ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నారో అదే రేపొద్దున గవర్నమెంట్ 2000 రూపాయలకి ఇమ్మని చెప్పేసి చెప్తుంది. ఇది ఎంతవరకు న్యాయం? ప్రజలకు మేలు చేసినట్ట, ప్రజలకి అపకారం చేసినట్ట ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. వంశపారంపర్యంగా కూడా చాలామంది ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ వృత్తిని ఆనుకుని చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ కంప్యూటర్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రతి ఆఫీస్కి ఒక కంప్యూటర్ అసిస్టెంట్ని పెట్టుకున్నారు. అలాగే ఈ సేవలు చేయడానికి, చలనాలు కట్టడానికి ఒక అసిస్టెంట్ పెట్టుకున్నారు. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది, సుమారుగా తూర్పుగోదావరి జిల్లాలో 10,000 మంది ఈ వృత్తిని నమ్ముకుని బతుకుతున్నారు. వీళ్ళందరికీ ఉపాధి పోగొట్టి ప్రభుత్వం రోడ్డు మీదకి లాగి ఈ జీవో 396ని తీసుకొచ్చే ఉద్దేశం ఇది. అని చేత వెంటనే మేము దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం దీన్ని ఆఫ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎంతోమంది వీధిని పడే అవకాశం ఉంది. గతంలో కూడా జీవోని లేవదీశారు. గతంలో కూడా ఇలా జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారు. 2001లో లేఖర్ లైసెన్స్ రద్దు చేశారు. అప్పటి నుంచి ప్రైవేటీకరణ అయిపోయింది. చాలామంది కూడా వచ్చి అందరూ కూడా ఈ ప్రతి వాళ్ళు కూడా లేఖరని చెప్పేసి వస్తున్నారు. కానీ వీళ్ళు చాలామంది బ్రోకర్లు తయారు, లేఖల కంటే బ్రోకర్లు ఎక్కువైపోయారు. ఇప్పుడు 396ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళ ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుదేవ్, శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.